మెచ్యూరిటీ ఉన్న పేరెంట్స్ అట్లా అక్రాస్ ద టేబుల్ కూర్చుని ఒక విషయంలో తీసుకుని చాలా ఎమోషనల్ బర్న్అవుట్ లేకుండా సిట్టింగ్ అక్రాస్ ద టేబుల్ వాళ్ళ ఆ పాయింట్ని చెప్పగలిగితే వీళ్ళు ఇంత డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోగలిగి ఉంటారా? ఇంత మెచ్యూరిటీ ఉన్న పేరెంట్స్ అన్నారు. పేరెంట్స్కి లేని మెచ్యూరిటీ పిల్లలకి ఎలా వస్తుంది? మనకి లేని మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? ఆ పిల్లల్ని నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని తిట్టేటప్పుడు మనము చిన్నప్పుడు చెప్పారు ఒక ఫింగర్ ఇట్లుంటే 3 ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ మీ. మరి నాలో ఉన్న తప్పు ఏంటి? మనం పిల్లలకి కరెక్ట్గా నేర్పిస్తే వాళ్ళే తెలుసుకుంటారు. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక పాప తెలియకుండా తన పేరెంట్స్కి తెలియకుండా అబ్బాయితోటి వెళ్ళిపోయింది. ఎందుకంటే పేరెంట్స్ చెప్పింది పేరెంట్స్ కాదమ్మా మనకి ఇది సెట్ కాదు అనేసరికి ఆ అమ్మాయి వెళ్ళింది. ఇక్కడ ఏంటంటే అయినా కూడా అమ్మాయి వినలేదు, వెనక్కి వచ్చేసింది. ఎందుకంటే తనకు అది సెట్ కాల. షీ రియలైజ్డ్ ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని. ఇది మ్యారేజ్ వరకు వెళ్తారు వస్తారు. కానీ మీరు అనేది ఏంటంటే క్రైమ్స్, దీస్ ఆర్ బిగ్గర్ థింగ్స్. దిస్ ఇస్ క్రైమ్ అగైన్స్ సొసైటీ. తప్పులు చేయడం, మన ఇంట్లో ఏదన్నా ఒకటి పారబోయడం, తప్పు చేయడం, పగలగొట్టడం అనేది వేరు. అది మన ఇంట్లో పరిమితం అవుతుంది.